చంటి పిల్లలకి ప్రధానంగా నూనె రాసి నలుగు పిండి పెట్టడం ఉత్తమం అండి. సాంబ్రాణి పొగ వేయడం ఉత్తమం అండి. మంచి కాటుకు పెట్టడం ఉత్తమం అండి. కాటుకు మీరు తయారు చేసుకోండి, నేను చెప్తాను, మీకు నేర్పుతాను. నేను చెప్తాను ప్రొసీజరు. లేదా అలా చేసి మన ట్రైబ్స్ అమ్ముతారు. మా పెద్దమ్మ ఇవన్నీ వాళ్ళతో చేయించి అవి కూడా బయట పెడుతున్నారు. అది చాలా కష్టం. ఎలా అంటే ఒక కాటన్ క్లాత్ తీసుకుని చిన్న ముక్క, అంటే మనం ఒత్తి ఎంత చేస్తామో అంత ముక్క తీసుకుని దాన్ని పొడపత్రాకు ఉంటుంది, పొడపత్రి జిమ్మిమా సిలిస్టర్, అది డయాబెటిక్ పేషెంట్లు ఎక్కువ వాడతారు. మధునాశిని అంటారు దాన్ని. అంటే ఆకు తిని పందార్థం అనుకోండి చప్పగా ఉంటుంది, తీపించి చంపేస్తారు అనమాట, టేస్ట్ వేస్ట్ పోతాయి. అలా మధునాశిని అని పిలుస్తారు. ఇక ఆకు రసం తీసి కప్పులో రసం పోసి ఈ క్లాత్ అందులో ముంచాలి. ముంచి ఈ క్లాత్ ఎండబెట్టాలి. ఒక 2 నిమిషాలు ఆరిపోద్ది. మళ్ళీ ముంచాలి, మళ్ళీ ఆరబెట్టాలి, మళ్ళీ ముంచాలి, మళ్ళీ ఆరబెట్టాలి. అలా 7 సార్లు చేయాలి. క్లాత్ దళసరగా తయారవుద్ది. దాన్ని రోల్ చేసి ఒత్తి చేయండి. ఒత్తి చేసి వంట ఆవదం ఉంటుంది, మిషన్లో తీసింది కాకుండా వండుతారు ఆవదం. అది సింపులే. 1 కేజీ ఆవదం గింజలు తెచ్చుకోండి. కేజీ ఆవదం గింజలు తెచ్చుకొని మెత్తగా దంచి, అంటే కచ్చపిచ్చ దంచి దాంట్లో 1 లీటర్ నీళ్ళు పోయండి. పోసి స్టవ్ మీద పెట్టండి. అలా మరిగి 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 ఆవదం అంతా పక్కకు వస్తుంది. అది దాన్ని వంట ఆవదం అంటాం, వండిన ఆవదం అంటాం. అది చేసుకోవచ్చు. ఆవదం తీసుకోండి. ఆవదం చాలా పనిచేస్తుంది మనకి. పిల్లలకి చాలా 7 ఏళ్ళ వరకు ఆవదం వాడాలి మనం. ఆ వంట ఆవదం చాలా ఉపయోగం మనకి. 1 కేజీ తీసుకుంటే 100-150 గ్రాములు, 1/4 కేజీ ఆవదం వస్తుంది. ఆ ఆవదం తీసి పెట్టుకున్నాం అనుకోండి, చాలా మంచిది. దాంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి మీకు ముందు. అందుకని ఆ వంట ఆవదంతో ప్రమిద పెట్టి ఈ ఒత్తి వేసి ఆవదం వేసి దీపం వెలిగించి, దీపం పెద్దగా వెలగాలి, పొగ రావాలి. ఇత్తడి బెల్లం బోర్లించండి రాళ్ళు పెట్టి కింద గాలి వెళ్ళేలాగా. ఓకే, ఈ పొగ అంతా ఉంది, మసి అంతా ఇత్తడి బెల్లానికి అంటుకుంటుంది. ఇత్తడి బెల్లానికి ఒక నెయ్యి రాసి పెట్టాలి. ఆ తడికి ఇదంతా అంటుకుంటుంది. అంటుకున్న తర్వాత ఈ ఆయిల్ అంతా అయిపోద్ది కదా, అయిపోయాక తిరిగేసి మీరు అందులో కొంచెం వెన్న కానీ నెయ్యి కానీ వేసి ఇలా అంటే కాటుక తయారవుద్ది. చాలా కొంచెం వస్తుందండి కాటుక. అది తీసుకొని చిన్న బరిలో పెట్టుకుని మీరు పిల్లలకి ఆ కాటుక పెట్టండి. బుగ్గచొక్క కానీ కాటుక కానీ రెండింటికి అది వాడుకోండి. వాళ్ళకి ఎప్పటికీ ఇంకా స్పెట్స్ పెట్టక్కర్లేదు, కంటి చూపు లోపాలు ఏమి ఉండవు ఇంకా. సో మీకు అదే ఆవదం, మిగిలిన ఆవదం దాచుకొని పిల్లడికి కడుపు నొప్పో మోషన్స్ అవుతున్నాయనుకోండి, బొడ్లో వేయాలి, నోట్లో కాదు. 7 ఏళ్ళ వయసు వచ్చే వరకు మనం నోట్లో వేయక్కర్లా, ఓన్లీ బొడ్లో వేయాలి. బొడ్లో వేస్తే ఈ స్టమక్ ఎక్కువ అప్సెట్ అయ్యేది పిల్లలకి స్టమక్కే. అందుకని స్టమక్ మీద 2 రోజులకు 3 రోజులకు చొక్కేసామనుకోండి, డైజెస్టివ్ ట్యాక్ అంతా సెట్ అయిపోద్ది వాళ్ళకి, ఆ ఇష్యూస్ రావు. పుట్టిన పిల్లవాడు 1 సంవత్సరం నుంచి 7 ఏళ్ళ వయసు వచ్చే వరకు ఉదయం తన ఎప్పుడు లేస్తే అప్పుడు లేవాలి. అర్థమైందా? ఉదయం సూర్యోదయం ముందు లేచేది మనమే, పెద్దవాళ్ళం మాత్రమే, పిల్లలు కాదు. పిల్లలు ఉదయం ఏ టైంకి లేగిస్తే వాళ్ళు ఆ టైంకే లేవనివ్వాలి. అలా కాకుండా బలవంతంగా లేపితే ఏం జరుగుతుందో తెలుసండి, వాళ్ళలో కఫతత్వం పెరిగిపోయి హైపర్ అయిపోతారు. కఫతత్వం పెరిగిపోయి హైపర్ అయిపోతారు. ఇవన్నీ పెరిగిపోతాయి, కసి అలాంటివి పెరిగిపోతాయి అన్నమాట. అది ఏంటంటే ఉదయాన్నే లేపకూడదు. మన పరిస్థితి ఏంటంటే పుట్టగానే బేబీ కేర్ సెంటరు, కొంచెం ఇక ప్లే స్కూలు, ఇంకోస్త అయ్యాక ప్రైమరీ స్కూల్, ఇలా మనం ఆ పరిస్థితిలో ఉన్నాం. ఆ స్థాయికి వెళ్ళిపోయాం. వాడు ఏంటంటే మనం నెక్స్ట్ తరానైనా ఫ్రీగా ఉంచాలి. అంటే స్కూల్లో వాళ్ళ గోల వాళ్ళదే, కానీ మనం పంపమంటే ఏం చేస్తారు వాళ్ళు? అందరూ ఒకే మాట ఉండాలనుకోండి, మా పిల్లవాడు 10:30కి స్కూల్కి వస్తాడు చిన్నపిల్లడు, అప్పుడు దాకా పంపం, ఏం చేస్తారో చేసుకోండి, లేదా మా ఇంట్లో చెప్పుకుంటాం అని చెప్పండి. ఏం జరుగుతుంది? అందరూ అలా ఉన్నారో అప్పుడే పడతారు, 10 గంటలకు స్కూల్ పెడతారు, అంతే. మన పిల్లవాడు ఆరోగ్యంగా ఉండాలి, అలాగే మంచి విద్వాంసుడు అవ్వాలి. అలా ఫ్రీగా వదిలిన వాళ్ళే మంచి టాలెంట్ సంపాదిస్తారండి. వాళ్ళకి ఆ ఫ్రీడమ్ లేకపోతే మనం ప్రజలు పెడితే వాళ్ళు వేరే డైవర్ట్ అయిపోతారు, అది ప్రాబ్లం. అలాగే 7 ఏళ్ళ వయసులో వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. తరచూ మోషన్స్, కఫం, దగ్గు, జలుబు, కఫం. ఇప్పుడు పిల్లల్లో కఫం పెరగడానికి కారణం ఏంటంటే వాళ్ళని బలవంతంగా లేపి మనం స్కూళ్ళకు తోస్తున్నాం, అందుకే వాళ్ళకి కఫం విపరీతంగా ఉంటుంది. సరే, కొంచెం ముందుకు వెళ్దాం. మనం కరబొడ్డు తేనె నాకించాం పిల్లలకి. ఆ ఒక్క చుక్క 100 సంవత్సరాలు ఇమ్యూనిటీ అనమాట. మన ఆయుష్ ఉన్నంత వరకు మనకి
ఇమ్యూనిటీ ఇచ్చేది, రకరకాల వ్యాధుల నుంచి, వైరస్ నుంచి, బ్యాక్టీరియాల నుంచి తట్టుకునే వ్యాక్సిన్ అది. ఇప్పుడు మనం ఎన్ని వ్యాక్సిన్ చేస్తామండి? 16-15 రకాల వ్యాక్సిన్ చేస్తున్నాం, అవునా కదా? పిల్లలకి రకరకాల వ్యాక్సిన్స్ ఎందుకు వేస్తాం మనకే తెలియదు, చెప్తున్నారు వేస్తున్నాం. అది వేరే సబ్జెక్ట్ అనుకోండి, వేరే మాయ. మనం ఇరుక్కున్నాం, మనకు తెలియకుండా ఒక పద్మవ్యూహంలో ఇరుక్కున్నాం. దాని నుంచి ఎస్కేప్ అవ్వాలంట. నేను వ్యాక్సిన్ అక్కర్లేదు అని చెప్పచ్చు మీరు. ప్రాక్టికల్గా నేను ఒక కేసు చెప్తా. కృష్ణవేణి గారని ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ కమిషనర్, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆవిడ. కృష్ణవేణి గారని ఇలాంటి ఆల్టర్నేటివ్స్ చాలా ఇంట్రెస్ట్ ఆవిడకి. ఆవిడ డ్యూటీ ఎంత చేస్తారో దానికి 10 రెట్లు ఇలాంటి వైద్యుల్ని కలుస్తూ ఉంటారు ఆవిడ ఇలాంటి వైద్యాల మీద PhD చేశారు. ఆవిడకి ఒక అమ్మాయి, నా పిల్లలకి వ్యాక్సిన్ వేయొద్దు అని చెప్పి సీరియస్గా చెప్పింది ఆవిడ. అలా అయితే కుదరదండి, మీరు కలెక్టర్ నుంచి ఒక లెటర్ తెచ్చుకోవాలి. వెళ్ళి కలెక్టర్కి ఏం చెప్పింది తెలుసా అండి? నా పిల్లలకి వ్యాక్సిన్ అక్కర్లేదు, నా పిల్లల్ని నేను ఎలా చూసుకో నాకు తెలుసు, ఏమొచ్చినా నేను గవర్నమెంట్ బ్లేమ్ చేయను, ఎవరి మీద నా పిల్లల రెస్పాన్సిబిలిటీ నాది అని చెప్పి ఒక్క వ్యాక్సిన్ వేయలేదు. వాళ్ళు ఇప్పుడు వయసు ఒక 7 years ఉంటుంది, 7-8 years ఉంటాయి ఇద్దరికి ఇంచుమించుగా.